32వ రోజు విద్యా ప్రవేశంలో భాగంగా మనము తెలుగు తోటలోని 10వ పేజీలోని అ ఆ ఇ ఈ అక్షరాలను పదాలను గుర్తుపట్టడం నేర్చుకున్నాం. జీవన్, నీ ముందున్న అక్షరాలు పదాలు చదువు. అ అమ్మ, అరటి, ఆ ఆవు, ఆకు, ఈ ఇల్లు, ఇటుక, ఈ ఈగ, ఈల, ఈగ. వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. తర్వాత లహరి, నీ ముందున్నటువంటి అక్షరాలు పదాలు చదువు. అ అమ్మ, అరటి, ఆ ఆవు, ఆకు, ఈ ఇల్లు, ఇటుక, ఈల, ఈగ. చూడండి, ఈరోజు విద్యా ప్రవేశంలో భాగంగా మనం రకరకాల వస్తువులు, ఆ వస్తువులని వరుస క్రమంలో పేర్చడం, అంటే చిన్నవాడి నుంచి పెద్దవాడిగా మార్చడం, పెద్దవాడి నుంచి చిన్నవిగా పేర్చడం అనేది ఇప్పుడు మనం చూసుకుంటాం. అంటే మనకి ఆల్రెడీ చదువుకున్నాం, చిన్నదాని నుంచి పెద్దదానికి పోవడాన్ని ఏమంటాం? అసెండింగ్ ఆర్డర్ అంటాం. పెద్దవాడి నుంచి చిన్నదానికి పోవడాన్ని ఏమంటాం? డిసెండింగ్ ఆర్డర్. అసెండింగ్ ఆర్డర్ అంటే 1 నుంచి 9కి వెళ్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటే 9 నుంచి 1. అలానే ఇక్కడ కొన్ని వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు జాన్, కమ్ హియర్. ఇక్కడ ఉన్న వస్తువుల్ని చిన్న వస్తువుల నుంచి పెద్ద వస్తువులకు పేర్చు, వరుస క్రమంలో పేర్చు. ఇక్కడ ఉన్న వస్తువులను తీసుకొని వరుస క్రమం అంటే చూడండి, అందరికి చూడండి. ఇది మనం ఇక్కడ ఎలా పేర్చాము? చిన్న వస్తువు నుంచే పెద్ద వస్తువుకి పేర్చాము. ఆ క్లాస్ కొట్టండి దానికి. ఈ దగ్గర ఉన్న వస్తువుల్ని పెద్దవాడి నుంచి చిన్నవాడికి మార్చు. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టు, ముందు పెట్టు, అందరికి అర్థమయ్యేటట్టు. డిసెండింగ్ ఆర్డర్లో పెట్టు. వెరీ గుడ్, రైట్ ఏనా? అంటే దీని ఏమంటాం? డిసెండింగ్ ఆర్డర్. అంటే పెద్దదాని నుంచి చిన్నకి, అంటే పై నుంచి కిందకి. దీని ఏమంటాం? డిసెండింగ్ ఆర్డర్. స్టాప్, క్లాప్స్, స్టాప్, స్టాప్, అవుట్, స్టాప్, stop, yes sir, stop. Winner is Alekia. Clap, stop, stop. Agada stop. I got. Stop. Stop. ఆడ ముందు ఖాళీ ఉంది కూర్చోండి. ఆడ ఖాళీ ఉంది కూర్చోండి. ఈ గాలి పరిగెత్తలేదు చిన్నమ్మాయి. స్టాప్. స్టాప్. ఈ అమ్మాయి ఉందిగా, పో. ఉందమ్మా, పోమ్మా. అవుడు కాలేదు కానీ. స్టాప్. ఏమైనా పో, సీవలు వచ్చాయి. స్టాప్. విన్నర్